సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు అసలు ఏం జరిగింది, ఏమన్నారు న్యాయమూర్తి గారు? అదే ఇప్పుడు 14 days అనే రిమాండ్ అనేది చేశారు. రిమాండ్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఓన్లీ అక్యూడ్ హ్యావింగ్ ఎ రైట్ టు ఫైల్ బెయిల్ పిటిషన్ ఓన్లీ. బెయిల్ పిటిషన్ చేస్తే ఆనరబుల్ సెషన్ జడ్జి బెయిల్ ఇస్తే వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి రిమాండ్ 14 days అనేది అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు రేవతి గారి హస్బెండ్ ఆల్రెడీ చెప్పారు కదా సార్, కేసు విత్డ్రా చేసుకుందామని. అట్లా ఉండదండి. క్రిమినల్ ప్రొసీడింగ్స్లో అట్లా ఏమి ఉండదు. క్రిమినల్ ప్రొసీడింగ్స్లో అనేది ఒకసారి క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత కోర్ట్ విల్ బి డిసైడ్ ఆన్ దట్ ఓన్లీ. ద ట్రయల్ ప్రాసెస్ విల్ బి గోన్, ఛార్జ్ షీట్ విల్ బి ఫైల్డ్. అంతేగాని ఒకసారి పెట్టిన తర్వాత ఈ సెక్షన్స్ ప్రకారం అనేది దానికి వాళ్ళకి రైట్ అనేది ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఇంత తొందరగా అంటే ఇంత అల్లు అర్జున్ గారి ప్రమేయం, అల్లు అర్జున్ గారి తప్పేముంది అన్నది అంటే మనం దాని గురించి ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఓన్లీ పోలీస్ వాళ్ళు సెక్షన్స్ ప్రకారం రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ కోర్టు యాక్సెప్ట్ అయింది. అక్యూజ్డ్ హ్యావింగ్ ఎ రైట్ టు అప్రోచ్ ఆనరబుల్ సెషన్ జడ్జ్ ఫర్ ద గ్రాంటింగ్ బెయిల్. ఆనరబుల్ సెర్చ్ గ్రాంటింగ్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయన బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఒకవేళ ఈయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఈయన మీద కూడా చేస్తే ట్రయల్ విల్ బి గోయింగ్ ఆన్ మెరిట్స్ మ్యాటర్ విల్ బి డిసైడెడ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ స్టేజ్ టు డిస్కస్ అబౌట్ ద అంటే పనిష్మెంట్ పడుతుందా లేదనేది ఇప్పుడు ఏంటంటే డిస్కస్ చేసే స్టేజ్ కాదు సార్ ఇది. 14 days తర్వాత తెలుస్తుంది. 14 days తర్వాత వాళ్ళు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ పోలీ బెయిల్ ఇచ్చేదాన్ని తర్వాత చెప్పొచ్చు మనం. అని చెప్పి చెప్పినాడు. రేపు మండే వరకు రిమాండ్ సార్? 14 days రిమాండ్ రాసినారు. 14 days రిమాండ్. క్వాష్ పిటిషన్ అక్కడ హైకోర్టులోనే ఇస్తే ఇక్కడ చెప్పినారు 14 days. అక్కడ కూడా 14 days. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఎందుకు అది ఇంకా కన్సిడరేషన్లో తీసుకోలేదు అనుకుంటా నాకు తెలుసు. ఇప్పుడు 14 days రిమాండ్ తగ్గే ఛాన్స్ ఉందా? చేసేసినారు 14 days రిమాండ్ ఆల్రెడీ. కంపల్సరీ. ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అవుతుంది, సెకండ్ బెయిల్కి వస్తుండొచ్చు నాకు తెలుసు. రిమాండ్ ఇచ్చారు అంతవరకు. రిమాండ్ యాక్సెప్ట్ చేసింది మేడం. అంటే రిమాండ్ ఏ పరంగా ఇస్తారు అసలు అల్లు అర్జున్ గారికి? ఎవరైనా మామూలుగా జ్యుడిషియల్ కస్టడీ కోసం పోలీసు వాళ్ళు కోరితే కోర్టుని రిమాండ్ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పారు అశోక్ రెడ్డి గారు. పర్మిషన్స్ అన్ని తీసుకున్నాం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో తీసుకోలే కాబట్టి మేడం రిమాండ్ యాక్సెప్ట్ చేసింది. మేడం స్క్వాష్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కదా హైకోర్టులో. ఆ స్క్వాష్ ప్రొసీడింగ్లో ఏమవుతుందో చూసి దాన్ని బట్టి ఉంటుంది. అంటే కేసు ప్రూవ్ ఇప్పుడు రిమాండ్ పడింది కాబట్టి కేసు ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఛాన్సే అన్ని రిమాండ్ అయిన కేసులు అన్ని ప్రూవ్ అయితే బేరకులు సరిపోవు.